హాయ్ అండి. పిల్లలకి మనం కేక్ పెట్టాలంటే కొంచెం భయపడుతూ ఉంటాము. ఎందుకంటే బయట చేసే కేకుల్లో చాలా వరకు మైదా, షుగర్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి భయమేం లేకుండా మనం ఇంట్లోనే బెల్లంతోటి అలానే గోధుమ పిండితోటి మంచి హెల్తీ కేక్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్‌ని అయితే చూసేద్దాం ఇప్పుడు. ఫస్ట్ అయితే బేకింగ్ పౌడర్ కావాలి. అలానే కొంచెం వంట సోడా, దాంతోపాటు కొంచెం వెనిలా ఎసెన్స్ అయితే తీసుకోండి. ఇక్కడ నేనైతే పైనాపిల్ ఉందని పైనాపిల్ ఎసెన్స్ యూజ్ చేశాను. ఇదంతా ఫస్ట్ టైం కేక్ చేసే వాళ్ళకి కూడా క్లియర్గా అర్థం అవ్వాలని ఇలా చూపిస్తున్నాను. అవి అయితే బయట తెచ్చుకునే ఇంగ్రీడియంట్స్. ఇవైతే మనం రోజు రెగ్యులర్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. ఇక్కడైతే 1 కప్పు గోధుమ పిండి, మళ్ళీ మనం తీసుకునేటప్పుడు మిక్సీ జార్లో కొలతలు తీసుకుందాం. ఇప్పుడైతే ఇంగ్రీడియంట్స్ చూడండి. బెల్లము, అలానే 2 ఎగ్స్, ఒక హాఫ్ కప్ అయితే ఆయిల్. ఇక్కడైతే నేను ఫ్రీడమ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ కేక్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే చూసేసారుగా. ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే పిండిని బాగా జల్లించుకోవాలి. ఈ స్టెప్ అయితే కంపల్సరీ చేయాలి. కేక్ బాగా ఫ్లఫీగా రావాలంటే పిండిని బాగా జల్లించుకోవాలి. అలానే ఈ పిండితో పాటు మనం బేకింగ్ సోడా 1 స్పూన్ అయితే తీసుకుందాము. ఇదైతే చిన్న స్పూను. అలానే కొంచెం సోడా ఉప్పు 1 పావు స్పూన్ అయితే సరిపోతుంది. ఇదైతే టేబుల్ స్పూన్ అండి. ఈ పిండితో పాటు ఈ 2 కూడా జల్లించుకున్నామంటే కేక్ మంచిగా వస్తుంది. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని బ్యాటర్ని రెడీ చేసుకుందాము. బ్యాటర్ రెడీ చేసుకునే ముందు స్టవ్ మీద అయితే ఒక పెద్ద పాత్ర తీసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఈ పాత్రలో అడుగున కొంచెం శాండ్ వేసుకున్నామంటే కేక్ బేక్ అవుతాడు, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఎక్కువ మందంగా వేయకూడదు, ఒక తిన్న లేయర్ అయితే వేసుకోండి. కొంచెం అడుగున కొంచెం ఇసుక వేసుకున్నారంటే బాగా వస్తుంది. అలానే అడుగున చిన్న బౌల్ ఒకటి పెట్టుకోండి. మీ దగ్గర ఏదన్నా స్టాండ్ ఉంటే, అన్నం కింద పెట్టుకునే స్టాండ్స్ ఉంటాయి కదా, ఆ స్టాండ్ ఉంటే స్టాండ్ యూజ్ చేసుకోండి. లేదంటే చిన్న బౌల్ ఉంటే బౌల్ అయితే ఇలా బోర్లించి పెట్టుకోండి. ఇప్పుడైతే ఇంకా మనం బ్యాటర్ రెడీ చేసుకుందాము. ముందుగా అయితే మనం కేక్ చేయడానికి కేక్ టిన్ కావాలి. నేనైతే ఇక్కడ ఇంట్లో ఉన్న ఒక బాక్స్ని అయితే తీసుకుంటున్నాను. ఇలా అడుగు మందంగా ఉన్న ఒక బాక్స్ని అయితే తీసుకోండి. దానికి నీట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. అంచులకి అడుగున అంతా ఆయిల్ అప్లై చేసుకున్నాక కొంచెం గోధుమ పిండిని మొత్తం స్ప్రింకిల్ చేసుకోవాలి, ఎడ్జెస్కి అలానే కింద. ఇప్పుడైతే ఇంకా అన్నీ రెడీగా ఉన్నాయి కదా. ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. అలా ఎగ్స్తో పాటు బెల్లము, 1 కప్పు బెల్లము, మనం ఏదైతే బౌల్తో పిండి తీసుకున్నామో అదే బౌల్తో 1 కప్పు బెల్లము, అలానే హాఫ్ కప్పు ఆయిల్ అయితే తీసుకోవాలి. బెల్లము, ఆయిల్ ఒకసారి మిక్సీ చేసుకుందాము. అలానే కొంచెం టేస్ట్ కోసం నెయ్యి. ఇప్పుడైతే క్యాప్ పెట్టుకొని ఇది మిక్సీ చేసుకుందాము. ఎగ్ అనేది బాగా బబుల్స్ వచ్చేంత వరకు ఒక 2 మినిట్స్ మిక్సీ అయితే చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్గా మనం జల్లించి పెట్టుకున్న పిండిని అయితే వేసుకుందాము. ఇప్పుడైతే ఈ పిండి కూడా బాగా కలిసేంత వరకు ఒక 2 మినిట్స్ బాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాటర్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ గోధుమ పిండి వాడాం కాబట్టి కొంచెం టైట్గా అనిపిస్తుంది. ఒక పావు కప్పు అయితే రూమ్ టెంపరేచర్లో ఉన్న మిల్క్ని అయితే యాడ్ చేశాను, బ్యాటర్ మరీ తిక్కుగా ఉందని. అలానే కొంచెం వెనిలా ఎసెన్స్, ఒక హాఫ్ స్పూన్ అయితే వెనిలా ఎసెన్స్ని యాడ్ చేశాను. ఇప్పుడైతే ఇవన్నీ బాగా కలిసేలా బాగా మిక్సీ చేసుకోవాలి. బ్యాటర్ అయితే బాగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో రావాలి, అంత తిక్కుగా ఉండకూడదు, పలుచగా ఉండకూడదు. ఇప్పుడైతే మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. బ్యాటర్ మొత్తాన్ని నీట్గా చేత్తో కానీ స్పూన్తో కానీ తీసుకొని మొత్తం కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేశాను.
ఇక్కడ మొత్తం ట్రాన్స్ఫర్ చేశాక ఒకసారి ట్యాప్ చేయాలి బాక్స్ని. ఏమైనా బబుల్స్ ఉంటే పోతాయి. కింద ఒకసారి అలా కొట్టారంటే మొత్తం క్లియర్ అయిపోతాయి. ఫైనల్గా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ జీడిపప్పుని చిన్నగా కట్ చేసి పైన అయితే చల్లాను. ఇలా కొంచెం పెద్ద బౌల్ అయితే తీసుకోవాలి. మనం కేక్ బేక్ అయ్యేటప్పుడు బ్యాటర్ అనేది పైకి పొంగుతుంది. ఇప్పుడైతే ముందుగా మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓ 10 మినిట్స్ అయితే దీన్ని ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి పెద్ద బౌల్ని. ఇప్పుడైతే దాంట్లో ఈ బ్యాటర్ని పెట్టేద్దాము. ఇక్కడ టైమింగ్స్ ఏంటంటే 15 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. ఆ తర్వాత ఒక 30 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో ఉంచాలి. అప్పుడు కేక్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. మొత్తం 45 మినిట్స్ పడుతుంది కేక్ బేక్ అయ్యేలోపు. పైన అయితే ప్లేట్ పెట్టేసుకొని ఏదైనా బరువు పెట్టేశారంటే హీట్ అనేది బయటకు వెళ్ళకుండా ఉంటుంది. ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇంకా మధ్యలో ఓపెన్ చేసి చూడకూడదు. కరెక్ట్గా ఒక 40 మినిట్స్ తర్వాత అయితే చూడండి. ఏం మాడిపోదండి. మనం ఆయిల్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఏం అడుగు కూడా అంటుకోదు. ఒక 40 మినిట్స్ తర్వాత అయితే ఇలా టూ స్టిక్తో కానీ చాక్తో కానీ చెక్ చేయండి. ఇలా అంటుకోకుండా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్గా అయినట్లు. నేనైతే ఒక 50 మినిట్స్కి అయితే చూశాను, రెడీ అయిపోయింది. ఎడ్జ్లు కూడా అదే సపరేట్ అయిపోయింది. తీసి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే డిమోల్డ్ చేసుకోవాలి. ఇదైతే చల్లారిపోయింది. నేను చూపిస్తున్నాను చూడండి. ప్లేట్కి కూడా అంటుకోలేదు అసలు. ఇదైతే అడుగు భాగం ఏం మాడిపోలేదు. ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి. ఇదైతే ఫ్రంట్ సైడ్. అంతే అండి. పిల్లలు అయితే మంచి హెల్దీ కేక్ని ఎంజాయ్ చేస్తారు. మనం ఏం క్రీమ్స్ అవి వాడట్లేదు కాబట్టి చిన్న చాక్లెట్ కానీ మెల్ట్ చేసి పిల్లలకి దీనిపైన వేసి ఇచ్చారంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి.